ఈ ప్రపంచంలో ఎవరికీ నచ్చని చెప్పుల్లో ఒక చిన్న మార్పు చేయడం వల్ల పుట్టిన క్రాక్స్ వెనుక ఒక బ్రేకప్ బాధాకరమైన స్టోరీ ఉందని మీకు తెలుసా? లీనన్ హసన్ అనే వ్యక్తి తన బ్రేకప్ మరియు తల్లి మరణ వార్త కారణంగా చాలా బాధలో ఉంటాడు. అతన్ని ఓదార్చడానికి వచ్చిన స్టాక్ మరియు జార్జ్ అనే స్నేహితులలో జార్జ్ కి వచ్చిన ఐడియాయే ఈ క్రాక్స్. సముద్రంలో చేపలు పట్టుకునే వారికి కాలు జారకుండా ఉండేందుకు కనిపెట్టిన చెప్పులు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ చూడడానికి అంత బాగుండకపోవడంతో వీటిని ఎవరూ కొనేవారు కాదు. దాంతో ఈ చెప్పులు తయారు చేసే కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. వాళ్ళు ఆ కంపెనీని కొని ఆ చెప్పుల వెనుక ఒక స్టెప్ ని పెట్టారు. అయినా కూడా అవి అసలు బాలేవు, కానీ మార్కెటింగ్ బాగా చేశారు. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కి వెళ్లి అక్కడ ఉన్న చాలా మంది జనాలతో ఒకసారి మీరు చెప్పులు వేసుకొని నచ్చకపోతే సముద్రంలో పాడేయండి అని చెప్పారు. అలా ఆ రోజు వాళ్ళు 200 జతల చెప్పుల్ని అమ్మారు. ఒక ముసలి నీటిలో ఎలా ఈదగలదో నీటి బయట కూడా అలాగే నడవగలదు. అలాగే ఈ చెప్పులు నీటిలో ఎంత కంఫర్ట్ గా ఉంటాయో నీటి బయట కూడా అంతే కంఫర్ట్ గా ఉంటాయి. దాంతో వీటికి క్రాక్స్ అనే పేరును పెట్టారు. అవే ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యి. ఇంతకీ మీరు ఈ చెప్పుల్ని వాడారన్న కమెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.